ఈ థ్రిల్లర్ మూవీస్ ఉంటాయి చూసారా? ఎప్పుడెప్పుడు ఏం జరుగుతుందా అని ఎక్సైట్మెంట్ మెయింటైన్ చేస్తుంది చూసారా? ఆ కైండ్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి నిజానికి. నాంపల్లి కోర్టులో పెద్దగా ఏం జరగలేదు. రెండు రకాలుగా ఈ విషయాన్ని తెలియదు కాబట్టి చాలా మందికి ఐడియా లేక చెప్తున్నా. రెండు కోర్టు హియరింగ్స్ జరిగినాయి ఈరోజు అల్లు అర్జున్ కేసులో. ఒకటి, అల్లు అర్జున్‌కి సంబంధించి ఏదైతే కేస్ ఫైల్ చేశారో తెలంగాణ పోలీస్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో దాని మీద ఎఫ్ఐఆర్ రెడీ చేసి దాన్ని తీసుకెళ్ళి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఉంది. దాన్ని తీసుకెళ్ళి రిమాండ్ రిపోర్ట్ అంటారు. ఆ రిపోర్ట్‌ని నాంపల్లి కోర్టులో సబ్మిట్ చేసినప్పుడు నాంపల్లి కోర్ట్ 14 రోజులు రిమాండ్ ఏసింది. ఆయన్ని చిక్కడపల్లి చెంచల్గూడకి తీసుకెళ్ళాలి. అది 4:15కి జరిగింది. ఇక్కడ పెద్ద ఆర్గ్యుమెంట్స్, ఇక్కడ పెద్ద డిస్కషన్ జరగలా. కోర్ట్ ఇచ్చేసింది రిమాండ్‌కి ఉంచండని. రిమాండ్ అంటే ఏంటంటే అక్కడ ఉంచి ఇక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తారు. ప్రైమా ఫేసి అంటాం. ఒక బేసిక్ ఎలిగేషన్ వేస్తే పోలీస్ మన మీద, మనం ఎంతో కొంత చేశామని కోర్ట్ కూడా నమ్మితే పంపిస్తారు జైలుకి. జైలు ఉంటాయి కదా, చెంచల్గూడ జైలు ఇట్లాంటి వాడికి పంపించినప్పుడు ఆ 14 రోజులో, నెల రోజులో, 2 నెలల్లో, కొంతమంది నెలల తరబడి ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మిగతా ఇన్వెస్టిగేషన్ పోలీస్ అక్కడి నుంచి చేసుకుంటారు. ఎందుకు బయట మనం ఎటువంటి విట్నెస్‌ని టచ్ చేయకూడదని. సో ఇది బేసిక్‌గా రిమాండ్ అంటే. సో అక్కడికెళ్ళాడు. అక్కడికి వెళ్తున్నటువంటి టైంలో కొంత టైం ఆగాల్సొచ్చింది. ఎందువల్ల అంటే హైకోర్ట్‌లో ఇంకొక పిటిషన్ నడుస్తుంది. ఇంకొక క్వాష్ పిటిషన్ నడుస్తుంది. ఏం క్వాష్ చేయమని ఇదెవరేశారు? ఇందాకడ చెప్పింది నాంపల్లిలో అది తెలంగాణ పోలీసు అల్లు అర్జున్ మీద ఈ స్టాంపేడ్ కేసు సంబంధించి చనిపోయిన ఆవిడ యొక్క భర్త పేసినటువంటి కేసు. ఆ కేసు రిమాండ్‌కి వెళ్ళిపోయింది. కానీ ముందు రోజు అంటే నిన్న ఇవాళ 13 కదా! నిన్న 12వ తారీఖున అల్లు అర్జున్ తన తన మీద ఏదైతే కేసు ఫైల్ చేశాడో ఈ భాస్కర్ అనేటువంటి ఆయన రేవంత్ హస్బెండ్ అండ్ తెలంగాణ పోలీసు ఆ కేసుని ఆ ఎఫ్ఐఆర్‌ని మీరు కంప్లీట్‌గా క్వాష్ చేయండి. అంటే తీసేసేయండి. నాకు ఎటువంటి సంబంధం లేదు దీంట్లో అని లంచ్ మోషన్ పిటిషన్ ఏదో ఏశారు నిన్న. అది ఇవాళ మధ్యాహ్నం హియరింగ్‌కి రావాలి. పొద్దున రావాలి. మధ్యాహ్నానికి షిఫ్ట్ అయింది 2:15కి. అది 4కి షిఫ్ట్ అయింది. హియరింగ్ అంటే వింటారు జడ్జి కూర్చొని. సో, అప్పుడేం జరిగింది అక్కడ 4:15కి రిమాండ్‌కి వచ్చినప్పుడు ఇక్కడ 4కి అది హియరింగ్‌కి వచ్చింది. ఈ కేసు సెపరేట్. సో, ఈ లాయర్ అక్కడ లేరు. రిమాండ్ ఇట్లా అవుద్దని తెలిసి ఈ నిరంజన్ రెడ్డి అనేటువంటి లాయర్ ఈయనతో పాటు అర్జున్ రెడ్డి అని ఆయనతో పాటు ఉండేటువంటి కో లాయర్ వీళ్ళిద్దరు ఇక్కడే ఉన్నారు. ఇక్కడే క్వాష్ పిటిషన్‌లో వీళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. మిగతా పార్టీస్ ఎవరెవరు ఉన్నారంటే వీళ్ళతో పాటుగా సంధ్య థియేటర్ యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక లాయర్ ఉన్నాడు. హియరింగ్ వినిపిస్తున్నాడు. ఆపోజిట్ గా పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నాడు. అంటే ప్రభుత్వం తరఫున ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. సో ప్రభుత్వం తరఫున వ్యక్తి ఆహ్, 2 సెక్షన్లు నమోదు చేశారు. ఒకటి 105 ఆఫ్ బిఎన్ఎస్ భారతీయ న్యాయ స్మృతికి సంబంధించి ఐపీసీని మార్చారు కదా! బిఎన్ఎస్ సంబంధించి 105 సెక్షన్ పెట్టారు. 118 సెక్షన్స్ పెట్టారు. ఈ సెక్షన్స్ ఈ కేసులో ఏ రకంగా అప్లికబుల్ అవ్వవు అనే దాని మీద రకరకాల వాదనలు వాళ్ళు వీళ్ళు వినిపిస్తున్నారు. అప్లికబుల్ అవుతాయని ఆయన, అవతల పక్క ఆయన, ఈ అవ్వవని ఈయన. అర్థమైందా? సో ఈ రకమైనటువంటి కేసెస్, ఈ వాదనలు ఇవన్నీ జరుగుతున్నటువంటి టైంలో అల్టిమేట్‌గా ఏం జరిగిందంటే ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే హైకోర్టులో జరుగుతుందో, ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. మెయిన్ పాయింట్ ఎక్కడికొచ్చి డిస్కషన్ ఆగిందంటే, క్వాష్ అయితే నేను చేయలేను. ఇంటరమ్ బెయిల్ గురించి ఆలోచిద్దామని అన్నారు జడ్జ్ ఒక పాయింట్‌లో. సో, ఇక నిరంజన్ రెడ్డి ఒక పాయింట్ తర్వాత ఓకే. క్వాష్ చేసే పరిస్థితి లేదనుకుంటా. లేడీ జడ్జ్ ఆవిడ. సో, క్వాష్ చేసే పరిస్థితి లేదనుకుంటా వదిలేద్దామని చేతులు ఎత్తేసాడు. ఎత్తేసి ఇంటరమ్ బెయిల్ కోసం ట్రై చేస్తున్నాడు. అంటే ఆల్రెడీ చెంచల్గూడకి పంపిస్తున్నారు. చెంచల్గూడకి వెళ్ళినా కూడా హైకోర్ట్ గనుక ఇంటరమ్ బెయిల్ ఇస్తే బయటకొచ్చేయొచ్చు. లేదు హైకోర్ట్ కూడా కంటిన్యూ చేసేయండి అంటే అక్కడే ఉంటాడిక. ఇది బేసిక్ థింగ్. అప్పుడేం జరిగింది? ఈ పర్మిషన్ లెటర్ ఏదైతే ఉందో, ఈ పర్మిషన్ మేము అడిగాము. వాళ్ళిచ్చారు అంటారు సంధ్య థియేటర్ మేనేజ్‌మెంట్ వోళ్ళు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటాడు ఇచ్చాము కానీ ఇవ్వలేదు మేము రిజెక్ట్ చేసాం అంటాడు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇట్లా నిరంజన్ రెడ్డి కూడా లేదు ఇచ్చారు అంటాడు. ఇట్లాంటి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఏం జరిగిందంటే 4:15కు అక్కడ కేసు ఇదైంది కదా! ఆ కేసుకి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్టు ఇక్కడికొచ్చింది. ఈ హైకోర్ట్‌కి చేరుకుంది. వాట్సాప్ ద్వారా వచ్చింది అందరికి. వాట్సాప్‌లో ఓపెన్ చేసి చూస్తే రిమాండ్ రిపోర్ట్‌లో అనేక అంశాలను పొందుపరిచేటువంటి చిక్కడపల్లి పోలీసులు ఎక్కడా గూడా పర్మిషన్ లెటర్ టాపిక్కే తీసుకురాలా. అది ఏమైంది? నిరంజన్ రెడ్డికి ఊర మాస్‌గా వెంటనే ఆ విషయాన్ని ఎత్తి, ఆ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చి, ఇదిగోండి చూసారా అసలు మనం ఏదైతే దెబ్బలాడుకుంటున్నామో, ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్నామో, పర్మిషన్ లెటర్ ఇవ్వలేదని ఒకళ్ళు ఇచ్చారని, పర్మిషన్ ఇవ్వలేదని ఇచ్చారని, పర్మిషన్ లెటర్‌కి రిజెక్ట్ చేసుంటే రిజెక్షన్ కూడా లెటర్ ఉండాలి. ఆ లెటర్ కూడా లేదని అంటున్నారో, అసలు రిమాండ్ రిపోర్ట్ ఏదైతే అతను రిమాండ్‌కి పంపించారో, ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారో అందులో పర్మిషన్ టాపిక్కే లేదు. లేదు అందులో రిమాండ్ రిపోర్ట్‌లో. మరి ఏ లెక్కన పంపించారో రిమాండ్ నాకర్థం కాల. లేదు అనేసి పాయింట్ పట్టుకున్నాడాయన. ఇంక దెబ్బకి అక్కడి నుంచి జడ్జి కూడా ఏం చేస్తారు అక్కడ ఏదైతే అక్కడ డిస్కషన్ చేస్తున్నారో అది రిమాండ్ రిపోర్ట్ అనేది చాలా మెయిన్ థింగ్. దాంట్లోనే పోలీసులు పొందుపరచలేదంటే, సో ఇక్కడ అల్లు అర్జున్ రావడానికి, వెళ్ళడానికి ఈ ఈవిడ చనిపోవడానికి అసలు సంబంధం లేదు గదా! సో అక్కడ ఆ పాయింట్‌లో మీకు కంప్లీట్‌గా ఏమి చేయలేక, ఏమి అనలేక ఇక
పాయింట్ గట్టి పాయింట్ పట్టుకున్నాడు ఆయన. ఆయనకి ఒక ఓవర్మాస్ లెవెల్‌లో చేశాడు. అంటే ఇక్కడ ఏదో కోర్టుల్ని మ్యానిపులేట్ చేసుంటే మనం గూడా వెంటనే ఊరుకోము. మనం గూడా దాని గురించి అయ్యో! ఇట్లా చేసాడు, ఆయన తప్పు చేసాడు, జడ్జ్ ఎట్లా ఊరుకున్నారు అనొచ్చు. లేదా జడ్జ్ ఎక్కడన్నా కన్విన్స్ అయిపోయి ఉంటే కూడా అనుకోవచ్చు. కానీ నేను చూసిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఒక కైండ్ ఆఫ్ వీక్ సెక్షన్స్ పెట్టారు. కల్పబుల్ హోమిసైడ్‌ని ఇంకోటి పెట్టారు. అంటే వెపన్స్ క్యారీ చేశారన్నట్టు 118, 104 వచ్చేసి బిఎన్ఎస్‌లో, 105 వచ్చేసి కల్పబుల్ హోమిసైడ్. దొమ్మిలాగా ఎక్కువ మంది ఎళ్లి చంపడం. ఇంటెన్షనల్‌గా గాని, అన్‌ఇంటెన్షనల్‌గా గాని. సో, అది నిలబడడానికి ప్రైమా ఫేసి ఫ్యాక్టర్స్ వీళ్ళ దగ్గర లేవు. అతను బయటికి రావటం గాని, జనాలకి వేవ్ చేయడం గాని, సెల్ఫీలు దిగడం గాని, ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్‌ని చాలా క్లియర్‌గా వినిపించుకోవడంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఫెయిల్ అయ్యారన్నట్టుగా నాకు చూసిన ఆర్గ్యుమెంట్స్ బట్టి, మనం లైవ్ చూసిన దాన్ని బట్టి అనిపించింది. సో, దీని మీద మీకేమనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి.